ఇక స్థానిక ఎన్నికలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఇప్పుడే జరగకపోవచ్చు, సర్పంచుల అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టదని సూచించారు. తొందరపడి దసరాకు దావతులు ఇవ్వొద్దని అన్నారు. చట్టబద్ధంగా చెల్లుబాటు కాని ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తాయి. పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కారు డ్రామాలాడుతున్నదని విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్నికలు స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసిందని, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి భవిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఈటెల రాజేందర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? అంటే ప్రిపేర్ ప్లాన్లోనే ఉన్నట్లు ఏమైనా తెలుస్తూ ఉందా బీజేపీ పార్టీ? లేదంటే బీజేపీ పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి సంకేతాలు ఏమన్నా అందినాయి అనుకోవచ్చా? నిన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేయడము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇటు గ్రామాలలో అంటే ఎవరైతే ఆశావాహులలో మేము పోటీకి సిద్ధం అనుకున్న వాళ్ళు కొంత వాళ్ళలో ఉత్సాహం వచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది నెక్స్ట్ October 9th నుంచి నోటిఫికేషన్ వస్తుంది, అందరూ దరఖాస్తు కూడా చేసుకోవచ్చు, నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుందని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ October 8న కోర్టులో ఏదైతే బీసీల రిజర్వేషన్ అంశానికి సంబంధించి ప్రస్తుతం పెండింగ్ లో ఉంది, ఆ రోజు మళ్ళొకసారి దానిపైన విచారించే నేపథ్యం అయితే ఉంది. అయితే మొన్న తాజాగా ఏదైతే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి 50% స్లాబ్ లో ఎత్తేస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి జీవో అమలు చేయడం, దాని తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇంకా వచ్చేటువంటి అంశాలన్నిటిని పైన కూడా దృష్టిలో పెట్టుకొని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఒక జీవో 9 విడుదల చేసింది. అయితే జీవో 9 అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. ఎక్కడ కూడా ఇది అంటే ఇక్కడ కూడా రాజ్యాంగంలో పొందుపరచలేదు, ఎక్కడ కూడా 50% క్యాప్ అంటే క్యాప్ దాటకూడదని పూర్తి స్థాయిలో ప్రభుత్వం విస్మరించిందని చెప్పి కూడా కొంతమంది కోర్టులో పిటిషన్ వేశారు. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయడం, దానిపైన వాదనలు వినిపించడము, ఎందుకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేయకముందుకే మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారని చెప్పేసి ఒకవైపు పిటిషన్ల పిటిషన్లను అడిగినప్పటికీ పూర్తి స్థాయిలో, ఎందుకంటే గతంలో బీసీ రిజర్వేషన్ అంశాలకు సంబంధించి ఏదైతే డెడికేషన్ కమిషన్ వేసింది, పూర్తి స్థాయిలో సర్వేలు చేసింది, మొత్తం 56.33% రిజర్వేషన్లను బీసీలకు కేటాయిస్తున్నాము, అంటే 40% బీసీలు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో పూర్తి స్థాయిలో అది రెండు ఉభయ సభలో తీర్మానం చేయడము, ఆ బిల్లును ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. దాని తర్వాత కూడా మరొక గెజిట్ విడుదల చేసింది, అది ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఇవి రెండు పెండింగ్ లో ఉన్నప్పుడు ఎందుకు ఇంత తొందరపడి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అంటే గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదో ఒక వివరణ ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది కదా, ఇంత తొందరగా పెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కోర్టు ప్రభుత్వాన్ని కొంత అంటే ఆర్డర్ చేసినట్టు అంటే ప్రశ్నించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇరు వైపుల వాదనలు నిలిచినటువంటి కోర్టు October 8th విచారణను పెండింగ్ లో పెట్టింది. ఆ రోజు తీర్పు వెల్లడించనుంది. అయితే అప్పటి వరకు కూడా ఒకవేళ షెడ్యూల్ ఇచ్చినా కూడా దీని నిబంధనలకు లోబడే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో నిన్న అయితే షెడ్యూల్ రావడము, October 9th నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అంటే రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని 50% రిజర్వేషన్లు దాటడం ఎక్కడ కూడా ఇది సబబు కాదు అని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళు పిటిషన్ వేసిన నేపథ్యంలో నిన్న ఈటెల కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఎక్కడ కూడా జనరల్ గా ఎక్కువగా ఇస్తున్నటువంటి ఎక్కువగా ఒకవైపు దసరా పండుగతో పాటు చాలా మంది ఆశావాహులు ఉంటారు, మేము పోటీలో కూడా వాళ్ళు చెప్పుకుంటుంటారు కాబట్టి పండుగ అడుగుతుంటారు కాబట్టి ఎవరు కూడా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. ఎందుకంటే గతంలో ఏదైతే ఎన్నికలు కావచ్చు, తీసుకుంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే మాత్రం అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయబడ్డాయి. అయితే ఇప్పుడు కూడా ఒకవైపు October 8న పెండింగ్ గా ఉంది, October 8న మరొకసారి వాదనలు జరగనున్నాయి. ఆ రోజు తుది తీర్పు
వెళ్ళవి కాక ముందుకు ఎందుకు ప్రభుత్వం ఇలాంటి రైట్ భవిత అయితే బీజేపీ పార్టీకి ఇక్కడ ఎన్నికల కమిషన్ నుంచి ఏమన్నా లూ పాయింట్స్ లేదంటే కొంత దొరికింది, కొంత వాళ్ళకి ఏమన్నా సీక్రెట్గా ఏమన్నా సమాచారం అందించారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, సో కోర్టు ఇది రాజ్యాంగ బద్ధంగా లేదు అని కొట్టివేస్తే పరిస్థితి ఏంటి అని క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే బీజేపీ పార్టీకి ఈసీ కొంత సలహాలు సూచనలు చేసింది అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ దీని మీద ఏ విధంగా స్టాండ్ తీసుకున్నాయి అసలు? అంటే ఇప్పటికే 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో మేము రిజర్వేషన్లకు విరుద్ధం కాదు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పేసి ఒకవైపు బీజేపీ చెప్తూ వస్తుంది. అయితే ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఉందో 42% లో 10% ముస్లిం బీసీ రిజర్వేషన్ అయితే ఉందో అది ఖచ్చితంగా ఎత్తివేయాలి, పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ బీసీలకి ఇస్తేనే మేము దానికి సబబు అని చెప్పేసి కూడా దానికే మేము అంటే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా మేము దాన్నే ప్రస్తావిస్తూ వచ్చినాం. ఒక క్లారిటీ ఇవ్వాలి, ఖచ్చితంగా 42% లో 10% లెస్ చేయకుండా పూర్తి స్థాయిలో 42% బీసీలకు ఇచ్చినప్పుడే మేము దానికి ఓకే చెప్తాము, దాన్ని స్వాగతిస్తామని చెప్పేసి కూడా బీజేపీ ముందు నుండి చెప్తుంది. ఇప్పుడు కూడా అదే స్టాండ్ పైన ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఒకవైపు ప్రభుత్వం ఎక్కడ కూడా క్లారిటీ ఇచ్చినట్టు నేపథ్యం లేదు, ఎందుకంటే 42% లో 10% రిజర్వేషన్ అంటే లేదు, ముస్లింలది కేవలం బీసీలే అని చెప్పేసి ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. అంటే ఒకవైపు పూర్తి స్థాయిలో అందులో ఇంక్లూడింగ్ బీసీలు అంటే ముస్లిం బీసీలతో కలుపుకొని బీసీలకు 42% అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే అయితే ఒక బీసీ రిజర్వేషన్లు కావచ్చు, పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు 50% అంటే ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఉందో అది 50% రిజర్వేషన్లు దాటింది. కాబట్టి ఒకవైపు ఖచ్చితంగా కోర్టులలో ఈ అంశాన్ని అంటే కోర్టులో ప్రభుత్వానికి అనుగుణంగా ఎక్కడ కూడా తీర్పు ఇవ్వదు అని చెప్పేసి ప్రస్తుతం బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ అంటే ఏదైతే వచ్చిందో దానికి తొందరపడి ఎవరు నిర్ణయాలు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇండైరెక్ట్, ఎందుకంటే ఒకవైపు ఎన్ని నిబంధనలు ఉన్నా ఎన్నిక డబ్బులకు అంటే ఓటుకు మనీ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక నిబంధన ఉన్నా డబ్బులు ఖర్చు పెట్టి ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి పదే చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికలు జరగవు. పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి కూడా మండలి కావచ్చు, జిల్లా అన్ని స్థాయిలో కూడా ఖచ్చితంగా డబ్బులు ఎంత కొంత ఖర్చు పెడితేనే ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఒకవైపు పండగ కావచ్చు, మరొక వైపు ఎన్నికల శక్తి నిర్వహణ నేపథ్యంలో ఎవరైతే అంటే మేము పోటీకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎవరైతే ఆతృత అంటే ఉత్కంఠంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంటే సమయం లేదు కాబట్టి అక్టోబర్ 9 నుంచి ప్రకారం నామినేషన్ల ప్రక్రియ శురు అవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే అంటే కేవలం 10 రోజుల గడువులోనే పూర్తి స్థాయిలో అంటే మాకు ఓకే అయిపోయిందని చెప్పేసి ఎవరు భావించకుండా ఎవరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలి. పూర్తి స్థాయిలో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి. ఒకవైపు కోర్టు తీర్పు ప్రక్రియ ఉండి ఒకవేళ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే మాత్రం ఎన్నికలు నిర్వహించిన తర్వాత కూడా ఖచ్చితంగా అది రద్దు చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మహారాష్ట్రలో కావచ్చు, బీహార్లో కావచ్చు పూర్తి స్థాయిలో అదే జరిగింది, తెలంగాణలో కూడా అదే జరుగుతుంది అనే ఒక ఇండికేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుంది, ఈ విధంగా ఆరోపణలు చేయటం దట్టు కూడా ఈటెల రాజేందర్ ప్రముఖమైన వ్యక్తి, ఇటు రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం అనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్టాండ్ తీసుకుంటున్నాయి, అవి ఆయనకి సమర్థిస్తుందా బీఆర్ఎస్ పార్టీ, అసలు ఏం జరుగుతుంది? అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మేము పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చామో రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ తప్పిస్తామని చెప్పేసి అందుకు అనుగుణంగా ఎవరెంతనో వాళ్ళకి వాటా అంత ఇవ్వాలంటే ఇటు విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ సామాజిక అన్ని కోణాలను కూడా ఏదైతే కింది స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అంశం కావచ్చు, బీసీ కులగణన చేపట్టామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా దీన్ని చాలా హర్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది చాలా గొప్ప పని అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది, ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థలు అంటే ఏ ఎన్నికలు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి అనుగుణంగా తీర్పు వస్తుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి, భిన్న ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుపుకున్నప్పటికీ కూడా వాళ్ళ హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. పూర్తి స్థాయిలో ఇటు పాలన పరంగా కావచ్చు, ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కావచ్చు వైఫల్యం చెందిందని చెప్పేసి ఇప్పటికీ ఒక బాకీ కార్డు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కూడా
వాళ్ళన్నింటినీ కూడా కార్డులో పొందుపరిచి ఇప్పటికీ పార్టీ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్తూ బీఆర్ఎస్ అంటే ప్రజలను మోసం చేస్తున్నట్టు చెప్పి కూడా బీఆర్ఎస్ అదే స్టాండ్ లో ప్రచారం చేయడానికి ముందుకెళ్తుంది. ఒకవైపు బీజేపీ మాత్రం మేము ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రిజర్వేషన్లకి విరుద్ధం కాదు, బీసీ రిజర్వేషన్ లో ఖచ్చితంగా స్వాగతిస్తాము, కానీ అలా ముస్లిం రిజర్వేషన్లు తీయాలని చెప్పేసి కూడా బీజేపీ చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి స్థానిక సంస్థలు ఎన్నికలు మాత్రం ఇక్కడ ఒక ఉత్కంఠ పోరుగా అయితే కాదు. ఎందుకంటే ఒకవైపు కోర్టులో అంశం పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ అంటే డివో జారీ చేయడము, అక్టోబర్ 9th నోటిఫికేషన్ వచ్చింది. ఖచ్చితంగా అందరూ నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుంది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ బోత్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.